Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియో మనకి క్వశ్చన్ నెంబర్ 14 అయితే చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ అనమాట. ఇది ఆల్రెడీ మనం ఎప్పుడో చేస్తాం. అంతకుముందు చేసింది ఏంటంటే మనం ఓన్లీ స్ట్రింగ్ అప్రోచ్, ఈ రెండు అప్రోచెస్ అనమాట. సో ఇదొక అప్రోచ్. సో ఐ హోప్ మీకు ఇది గుర్తుంది అనుకుంటున్నా. అండ్ సెకండ్ అప్రోచ్ వచ్చేసి ఇదనమాట. సో ఇలా మనం ఫస్ట్ అండ్ లాస్ట్ 2 పాయింటర్స్ యూస్ చేసి మనం దీన్ని సాల్వ్ చేసాం. అయితే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని ఇంకా మిగిలిన టాపిక్స్ అంటే లైక్ ఇక్కడ ఏం మిగిలింది, ఇంకా స్ట్రింగ్లో ఆల్రెడీ చేస్తాం. ఇప్పుడు ట్రై అన్న కాన్సెప్ట్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఓకే, సో ఏం చేయాలి, ఇక్కడ ఏం వేస్తున్నాడు, స్ట్రింగ్స్ వేస్తున్నాడు. సో వాటిని మనం ట్రైలోకి యాడ్ చేసుకుని లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ ఏముందో దాన్ని రిటర్న్ చేయాలి, అంతే. అండ్ బై ద వే ఈరోజు ఈ వీడియో లేట్గా వచ్చిందంటే దానికి కారణం ఈరోజు నా బర్త్డే అనమాట. కొంచెం బిజీగా ఉన్నాను, అయినా సరే కొంచెం టైం తీసుకుని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. బట్ ఎవరైనా విషయాలంటే కింద కామెంట్ చేసి వేసేయచ్చు. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఒక సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇదంతా కాదు, మనం నోడ్ క్రియేట్ చేసుకోవాలి. ట్రై నోడ్ మనం ఆల్రెడీ రాసాం కదా, క్లాస్ ట్రై నోడ్ అని చెప్పేసి. సో అది క్రియేట్ చేసుకోవాలి, ఇన్సర్ట్ కోడ్ రాసుకోవాలి. ఎందుకంటే ఆడిచ్చిన ప్రతి వర్డ్ మనం దీని మీద ఎటెట్ అవి ఈ ఎస్టీఆర్స్ మీద, ఎస్టీఆర్స్ ఏంటంటే ఇవన్నీ ఎటెట్ అయ్యి ప్రతి వర్డ్ని మనం ఇలా ట్రై నోడ్లో మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనం లాంగెస్ట్ ప్రిఫిక్స్ తెలుస్తుంది, కామన్ ప్రిఫిక్స్ అన్నది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది కొంచెం కిందకి పెడతా అండ్ ఇది కూడా కిందకి పెడతా. ఇక్కడ రాస్తాను, ఇక్కడ క్లాస్ ట్రై నోడ్ అండ్ తర్వాత డెఫ్ ఇనిట్ __ సెల్ఫ్. దీని లోపలికి వచ్చి ఏం చేయాలి, సెల్ఫ్ డాట్ సెలన్ ఈక్వల్ టు ఇలా, అండ్ తర్వాత సెల్ఫ్ డాట్ ఎండ్ ఆఫ్ వర్డ్కి వచ్చి లేదంటే సింపుల్గా ఎండ్ అంటే సరిపోద్ది, ఎలా అనుకున్నా పర్లేదు. సో పాజ్ అని తీసుకున్నా, లేదంటే కొంచెం ఇది పెద్దగా ఉంచుతా, ఈజ్ ఎండ్ అని చెప్పి రాస్తా. ఇది మనం నోడ్లో ఉండాల్సిన థింగ్స్. ఇప్పుడు మనం ఇది రాసాం కదా, ఇన్సర్ట్ కోడ్ గుర్తుంది కదా మీకు, ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్ అదే చెప్తున్నాను. సో ఈ వీడియోలో మళ్ళీ చెప్పాలనుకోవట్లే. ఇన్సర్ట్ కోడ్ అనమాట. ఒక వర్డ్ ఇన్సర్ట్ చేయడానికి మనం కోడ్ రాస్తాం, ఒక ఫర్ లూప్ రాస్తాం, అంతేగా. సో అదే ఇక్కడ చేస్తాను నేను ఫస్ట్. సో ఇదైతే రాసాను అనమాట. ఇది మన ఇన్సర్ట్ కోడ్ ఆల్రెడీ తెలిసింది మీకు. సింపుల్గా రూట్ నోడ్ తీసుకుంటాం, ఫర్ CH ఇన్ వర్డ్ అని చెప్పి ఉన్న అన్నట్ల మీద మనం ఎడిట్ అవుతాం. ఎడిట్ అయ్యి ఇక్కడ చూడు ఏం చేస్తున్నాం, సింపుల్గా అది ఆ క్యారెక్టర్ అనేది లేకపోతే చైల్డ్ కింద యాడ్ చేసుకుంటాం, అక్కడ నోడ్ క్రియేట్ చేస్తాం. సో తర్వాత ఆ నెక్స్ట్ నోడ్కి మూవ్ అవుతాం. లాస్ట్లో ఏం చేస్తున్నాం, వర్డ్ అంతా కంప్లీట్ అయిపోయింది, అంటే ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో అక్కడతో వర్డ్ ఇన్సర్ట్ చేయడం జరిగిపోయింది అని చెప్పేసి సింపుల్గా అండ్ ఈజ్ అండ్ ఈక్వల్ టు ట్రూ అంటున్నాం. ఇది ఇన్సర్ట్ కోడ్. ఈ 2 బేసిక్ థింగ్ చేసిన తర్వాత మనం లాంగెస్ట్ ప్రిఫిక్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఇక్కడ ఎంటీకి ఇచ్చడం, ఎస్టీఆర్స్ ఏమి ఇవ్వలేదు అనుకో. ఇఫ్ నాట్ ఎస్టీఆర్స్ మనం ఏం రిటర్న్ చేయాలి, ఎంటీ స్ట్రింగ్ రిటర్న్ చేయాలి, ఏది లేకపోతే. అవునా కదా, ఏమంటుంది, ఎడ్జ్ కేస్ అంటారు సింపుల్గా. ఇఫ్ నాట్ ఎస్టీఆర్స్ అంటే అది ఎంటీ లిస్ట్ కింద ఇచ్చాడు, అందులో ఏ వాల్యూస్ ఇవ్వలేదు అనుకో, అప్పుడు రిటర్న్ ఎంటీ స్ట్రింగ్స్ అనమాట. మనం ఏది రిటర్న్ చేయలేం కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మనం ఒక రూట్ నోడ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు దాకా మనం రూట్ నోడ్ క్రియేట్ చేయాలి, ఇన్సర్ట్ కోడ్ రాసాను అంతే, నేను ఇంకా రూట్ నోడ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే సెల్ఫ్ డాట్ రూట్ ఈక్వల్ టు ట్రై నోడ్ ఆఫ్ అన్న, ఇక్కడ ఒక రూట్ నోడ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు దీనికి మనం క్యారెక్టర్ సెట్ చేసుకోవాలి. సో ఇది నేను స్క్రోల్ చేస్తున్నా, ఫర్ వర్డ్ ఇన్ STRS సెల్ఫ్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ వర్డ్. ఇలా చేస్తే మనకి ప్రతి వర్డ్ మనకి ఇందులోకి వెళ్ళి మనకి ఈ ట్రై అన్నదానికి యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా, ఈ రూట్ నోడ్కి అన్ని చైల్డ్స్ కింద యాడ్ అవుతా వెళ్తాయి ప్రతి వర్డ్. ఓకే, ఇది ఇన్సర్ట్ చేయడానికి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రీఫిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, కామన్ ప్రీఫిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దాకా ఏం చేసాం, ఒక రూట్ నోడ్ క్రియేట్ చేసాం, దానికి మిగతా అన్ని అంటే లైక్ ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ప్రీఫిక్స్. మనకి ప్రీఫిక్స్ ఏంటి, ఇందులో కామన్ ప్రీఫిక్స్ FL అంటే మనం ఏది రిటర్న్ చేయాలి, ఒక స్ట్రింగ్ రిటర్న్ చేయాలి కదా. సో నేను ఏం చేస్తాను, ప్రీఫిక్స్ ఈక్వల్ అని చెప్పి ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటాను, దీనికి ప్రతి క్యారెక్టర్ యాడ్ చేసుకుంటాను నేను. ఓకేనా, ఇప్పుడు దీంతో ఏం చేస్తానంటే నేను సింపుల్గా నోడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రూట్ టాప్ ఎలిమెంట్ని తీసుకుంటున్నా, ఇది ఫైనల్ అనమాట. ఓకే, ఇది తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఒక లూప్ రన్ చేద్దాం. ఏంటి, ఒక లూప్ రన్ చేసి ప్రతి సింగిల్ క్యారెక్టర్ని తీసుకుందాం. ఎలా తీసుకుంటాం, ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది మనకి ఎగ్జాంపుల్ 1లో ఫ్లవర్, ఫ్లో, ఫ్లైట్, ఈ 3 ఉన్నాయి కదా. సో F అనేది కామన్గా ఉంటుంది, F అనేది మనకి రిపీట్ అవుదాం. మనం ఇందులో ఎలా మనకి యాడ్ అవుతుంది తెలుసు కదా మీకు, అంటే ఒక ట్రీ అప్రోచ్లో చెప్పాను కదా ఎలా మనం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇదిగో ఇక్కడ మనకి ఫస్ట్ రూట్ ఉంటుంది, రూట్కి F చైల్డ్, ఇలా LOWE, ఇలా మనకి ఫస్ట్ ఫ్లవర్ అన్నది ఇలా యాడ్ అవుతుంది కదా. తర్వాత ఫ్లో ఎలా యాడ్ అవుతుంది, ఆల్రెడీ F ఉంది కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఏ వచ్చింది, L తగిలింది, L కూడా ఉంది కాబట్టి దీని చైల్డ్ కింద నెక్స్ట్గా ఏం చెక్ చేసుకుంటే ఏమైంది, ఇక్కడ O ఉంది, ఇంకా ఇక్కడ O కూడా ఉంది. సో FLO దాకా సేమ్ వర్డ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏముంది, నెక్స్ట్ W ఉంది. సో ఇక్కడతో ఒక వర్డ్ అంటే W దగ్గర కూడా మనం ఏం చేస్తాం, ట్రూ అని టిక్ చేసుకుంటాం. సో ఇప్పటివరకు మనకి ఏది ఎక్కడ రిపీట్ అవ్వలే, అంటే ఫ్లవర్, ఫ్లో 2 మిక్స్ కాబట్టి ఎక్స్ట్రా వర్డ్స్ ఏం రాలేదు, సేమ్ ఇలాగ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లైట్ వచ్చింది చూడు, ఫ్లైట్
వచ్చిందా? ఎఫ్ ఎల్ కామన్గా ఉన్నాయి. తర్వాత ఐ, ఈ ఎల్కి చైల్డ్ కింద ఓ ఒకటే ఉంది కానీ ఈ ఐ లేదు. ఎప్పుడు దీని నుంచి సెపరేట్గా అంటే ఇక్కడ నుంచి ఐ జి హెచ్ టి ఇలా మనకి సెకండ్ ట్రీ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి. మీకు అర్థమైందా? సో ఇదంతా ఫ్లవర్ ఫ్లో కూడా ఈ రెండాటిలో ఉంటాయి. అంటే సింపుల్గా ఏం చేస్తాం, ఫ్లవర్ అన్న వర్డ్ కావాల్సినప్పుడు ఏం చేస్తాం, ఆర్ దాకా వెళ్ళిపోయి లాస్ట్లో ట్రూ ఉందో చెక్ చేసుకుంటాం. అప్పుడు ఫ్లవర్ అన్న వర్డ్ కంప్లీట్ అయినట్టు. లేదు మధ్యలో ఎక్కడ ట్రూ ఉందనుకో అక్కడితో బ్రేక్ చేస్తే ఫ్లో అన్న వర్డ్ వస్తుంది. అదేందా? ఎందుకు ట్రూ చేసుకుంటున్నాం? ప్రతి క్యారెక్టర్ దగ్గర మనకి ఈజ్ ఎండ్ అని చెప్పి ఉంటుంది. ఈ అన్నిటి దగ్గర ఫాల్స్ ఉంటుంది. ఇది ఈ ఫ్లవర్ అన్న వర్డ్ యాడ్ చేసినప్పుడు లాస్ట్ దాని దగ్గర అప్డేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్లో వచ్చిందా, ఫ్లో కూడా మనకి ఇందులో ఎలా రన్ అవుతూ ఉంటుంది. ఉంటే యాడ్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి యాడ్ అవ్వదు. సింపుల్గా ఏం చేస్తాం, ఆ వర్డ్ దగ్గరికి వెళ్ళి, చిన్న వర్డ్ కదా ఇది ఫ్లో అనేది, ఫ్లవర్ కన్నా ఫ్లో చిన్నది. సో ఇందులో ఫిట్ అయిపోయింది. సేమ్ వర్డ్స్ ఏది రిపీట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తావు, డబుల్ దగ్గర ఉన్న ఈజ్ అండ్ అన్న కీవర్డ్ని ట్రూ చేసుకుంటాం. అప్పుడుతో మనకి ఏమైంది, ఇదంతా ఒక వర్డ్, తర్వాత ఇదంతా ఒక వర్డ్ కింద కౌంట్ చేసుకుంటాం, 2 వర్డ్స్ కింద. థర్డ్ది వచ్చేసి ఫ్లైట్. సో ఇక్కడ దాకా వచ్చి దీనికి చైల్డ్ కింద ఇలా వెళ్తాం, ఇది ఫ్లైట్ అనమాట. ఇలా సేవ్ అవుతుంది. ఈ అన్నిటికి కామన్గా ఉన్న ఇక్కడ దాకా కామన్గా ఉంది ఏంటి, ఎఫ్ఎల్. మిగతావి ఇక్కడ మారినాయి చూసారా. సో మనం ఏం చేద్దాం అంటే ఒక వైల్ లూప్ రాసి జస్ట్ చెకింగ్ చేసుకుంటాం అంతే. అందుకని ఏం చేయాలి, చాలా సింపుల్ థింగ్. సో క్లియర్గా చూడండి, చాలా ఈజీ. ఓకేనా? సో లేదంటే ఏం చేస్తానంటే దీన్ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసా, మీకు రెఫరెన్స్ ఉంటుంది అంతే. అందుకని నేను తర్వాత రిమూవ్ చేస్తాను, రన్ చేసినప్పుడు సబ్మిట్ చేసినప్పుడు రిమూవ్ చేస్తాను. ఇదిగో వైల్ ట్రూ, ఇది ఉన్నంతసేపు మనం ఏం చేద్దాం, వైల్ లూప్ అయితే రన్ చేద్దాం. రన్ చేసి ఏం చేయాలి ఇప్పుడు చూడు. నెక్స్ట్ మెయిన్ ఇక్కడ లాజిక్ ఇది అనమాట. ఒక ఇఫ్ కండిషన్ రాయాలి. ఇఫ్ లెన్ ఆఫ్ నోట్ డాట్ చిల్డ్రన్ నాట్ ఈక్వల్ టు 1 అంటే లైక్ ఈ ఇఫ్ కండిషన్ ఎంత రాస్తుంటే మనం ఒక ఐటరేషన్ అంటే ఈ వైల్ లూప్ని బ్రేక్ చేయడానికి రాస్తాం. ఇది ఎడ్జ్ కేస్ అనమాట, ఇది అంతగా రాస్తున్నాం. ఆర్ నోడ్ డాట్ ఈజ్ ఎండ్. ఈజ్ ఎండ్ అన్నది అందులో ఏముంటున్నాయి, ట్రూ ఫాల్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఒకవేళ అది ఎండ్ ఆఫ్ ది వర్డ్ అన్న మనం ఈ లూప్ని బ్రేక్ చేయాలి. ఇది బేస్ కండిషన్ అనమాట, సింపుల్గా బ్రేక్ అంటాం. లేదంటే ఏం చేయాలి, సిహెచ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఆ క్యారెక్టర్ తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం క్యారెక్టర్, నోడ్ డాట్ చిల్డ్రన్ డాట్ కీస్. ఎందుకు కీస్ అని రాస్తున్నాను, బికాస్ ఈ నోడ్ అన్నది మనం ఎలా అట్లా స్టోరింగ్ ఎలా చేస్తున్నాం, ఇంకొకటి ఇది కదా డిక్షనరీ కదా. సింపుల్ కీస్ అంటే ఈ నోట్స్ కాకుండా ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ వాల్యూస్ వస్తాయి కదా, అందులో ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. సో డైరెక్ట్ మనం ఎలా రాస్తాం అనుకో, ఇది ఎర్రర్ వస్తుంది. మనం దీన్ని ఫస్ట్ ఒక లిస్ట్ కింద కన్వర్ట్ చేసుకుని అప్పుడు ఇండెక్సింగ్ వాడుకోవాలి. ఓకే, సో సింపుల్గా ఏం చేస్తాను చూడు, లిస్ట్ ఆఫ్ నోడ్ డాట్ చిల్డ్రన్ డాట్ కీస్ ఆఫ్ అని చెప్పేసి ఫస్ట్ ఉన్న ఆ లెటర్ని, ఆ క్యారెక్టర్ని మనం తీసుకుంటున్నాం. అది సిహెచ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి చాలా సింపుల్, ప్రీఫిక్స్ అప్డేట్ చేసుకోవాలి అంతే. ప్రీఫిక్స్ ప్లస్ ఈక్వల్ టు సిహెచ్ అంటావు. తర్వాత నోడ్ని మనం నెక్స్ట్ నోడ్ మూవ్ చేయాలి కదా, నోడ్ ఈక్వల్ టు నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ సిహెచ్ అంతే. లాస్ట్లో మనం రిటర్న్ ప్రీఫిక్స్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మామూలుగా మనకి ఇక్కడ చూడు ఇలా యాడ్ అవుతాయి కదా. సో యాడ్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రీఫిక్స్లోకి యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చూడు వైల్లో వెళ్ళడం చెప్తా చూడు, సెల్ఫ్ డాట్ రూట్ అన్నాం. ఈ రూట్ యొక్క దీన్ని అడ్రస్ని కాపీ చేసుకున్నాం నోడ్లోకి. ఇప్పుడు రన్ చేస్తున్నాం. ఇక్కడ చెకింగ్ ఏం చేస్తున్నాం, ఈ నోడ్కి చిల్డ్రన్ అనేది ఒకటే ఉండాలి, ఒకదానికన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. సింపుల్గా ఏం చేస్తున్నాం, లెన్ ఆఫ్ నోడ్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అన్నాను. ఎప్పుడైతే నాట్ ఈక్వల్ టు 1 అయిందో, అంటే 1 కన్నా ఎక్కువ ఉన్నాయో అటు ఇటుగా ఉన్నాయో, అప్పుడు మనం ఈ లూప్ని బ్రేక్ చేసేయాలన్నమాట. ఎందుకు ఏంటి మీకు క్లారిటీ వస్తుంది, కరెక్ట్గా చూడండి. లేదా ఇక్కడ చూడు, నోడ్ ఈజ్ అండ్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఎండ్ అన్నప్పుడు ఏం చేస్తున్నాం, అక్కడ మనకి ఈజ్ ఎండ్లో మనకి ట్రూ ఫాల్స్ ఉంటాయి. ఎక్కడ మన దగ్గర ఉన్న డేటాలో ట్రూ అన్నది ఎక్కడ మార్కే ఉంది, ఫ్లో అన్న వర్డ్ ఉంది కదా. సో డబ్ల్యూ దగ్గర ఈజ్ ఎండ్ అనేది ట్రూ కింద మార్కే ఉంటుంది. సేమ్ అలాగే ఫ్లవర్ అన్నప్పుడు ఆర్ దగ్గర ఈజ్ ఎండ్ అనేది ట్రూ అని మార్కే ఉంటుంది. తర్వాత ఫ్లైట్ అన్నాం, సో ఎఫ్ఎల్ ఐజీహెచ్టీ ఈటీ దగ్గర ట్రూ మార్కే ఉంటుంది. ఓకే, ఇది అర్థమైంది కదా ఈ లాజిక్. ఎక్కడైనా ట్రూ ఉందంటే లూప్ బ్రేక్ అయిపోవాలి. అండ్ అలాగే లైక్ చిల్డ్రన్ అనేది నాట్ ఈక్వల్ టు 1 అంటే 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనకి లూప్ అనేది బ్రేక్ అయిపోవాలన్నమాట. అప్పుడే కదా మనకి కాన్ఫ్లిక్ట్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. మనం నోడ్ డాట్ ఈ మొక్క అర్థమైందో లేదు మీకు, నోడ్ డాట్ చిల్డ్రన్ డాట్ కీస్ అంటే ఏమైందంటే ఈ నోడ్ యొక్క చిల్డ్రన్ అంటే ఇవన్నీ వస్తాయి. కాకపోతే మెయిన్ చిల్డ్రన్ అంటే ఇది ఒకటే, అర్థమైందా. దీనికి చిల్డ్రన్ ఎల్కి చిల్డ్రన్ అలాగని ఓన్లీ ఈ రూట్కి అయితే చిల్డ్రన్ ఇది ఒకటే, అర్థమైందా. సింపుల్గా ఏం చేస్తున్నాను, నోడ్ డాట్ చిల్డ్రన్ డాట్ కీస్ అంటున్నాను, అందులో 0 అవుతుంది మనకి సేఫ్టీ కోసం అంతే. ఇలా మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎఫ్ సెలెక్ట్ అయింది, దీని దగ్గర నుంచి దీని చిల్డ్రన్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ సెలెక్ట్ అయిందా, దాన్ని ప్రీవియస్లోకి యాడ్ చేస్తున్నా, ఇందులోకి ఎఫ్ యాడ్ అయిందా. నెక్స్ట్ దీని దగ్గర మూవ్ చేస్తున్నా, ఇప్పుడు దాకా రూట్ దగ్గర పాయింట్ చేసి దాన్ని ఇక్కడ మూవ్ చేశాను. దీనికి చిల్డ్రన్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాం. సో నాట్ గ్రేటర్ దెన్ 1 ఎందుకంటే ఎఫ్కి ఒకటే చైల్డ్ ఉంది కదా, ఎల్ అనేది ఒకటే చైల్డ్ ఉంది. సో ఇదిగో ఇది ట్రూ అవ్వదు. సో నెక్స్ట్ ఏం చేస్తాం, సెలెక్ట్ చేసుకుంటున్నాం, ప్రీఫిక్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దాకా ప్రీఫిక్స్ అనేది ఏమైంది, ఎఫ్ ఎల్ అయింది. తర్వాత ఏం చేస్తాం,
నోడ్ ఈక్వల్ టు ఇక్కడికి మూవ్ చేసాం. ఫస్ట్ ఇక్కడ పాయింట్ చేసేది దీన్ని ఏమో ఎఫ్కి పాయింట్ వెళ్ళి చేసాం ఫస్ట్ అడ్రస్లో. నెక్స్ట్ అడ్రస్లో ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేసాం పాయింట్ చేసేది. దీని తర్వాత చూడు ఇక్కడ మనకి మారిపోతుంది. లెన్ ఆఫ్ నోడ్ డాట్ చిల్డ్రన్, ఎల్కి ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయి? మోర్ దెన్ 1. సో ఒకటి ఉంది, ఐ ఒకటి ఉంది. సో అందుకని చెప్పి ఇక్కడతో లూప్ బ్రేక్ అయిపోద్ది. ఇప్పుడు దాకా మనకు కావాల్సిన ప్రీఫిక్స్ ఏంటి? ఎఫ్ఎల్. మనకు ఇక్కడ ఉన్నది కూడా ఎఫ్ఎల్ఏ, మనకు కావాల్సిన అవుట్పుట్ కూడా ఎఫ్ఎల్ అనమాట. అర్థమైందా? సో ఇక్కడతో మనకి ఈ లాంగెస్ట్ ప్రీఫిక్స్ ఫైండ్ అవుట్ చేయడం, ట్రీ అప్రోచ్ అనేది ఇలా చేయాలన్నమాట. సో అర్థమైంది అనుకున్నా. ఒకసారి మీరు రన్ చేస్తున్నాను నేను. ఏదన్నా ఎక్కడైనా ఎర్ర రాసి ఉంటే ఫిక్స్ చేద్దాం. ఎర్ర అయితే రాయలేదు, ఓకే. సబ్మిట్ కూడా చేద్దాం. సో ఇది అర్థమైంది అనుకున్నా. ఇది కూడా చాలా సింపుల్ లాజిక్కే. జస్ట్ ఎక్కడైతే ఇలా ఉందో మనం దాన్ని బ్రేక్ చేస్తాం, లేదంటే ఆ ప్రీఫిక్స్ అన్న క్యారెక్టర్ని యాడ్ చేసుకుంటే వెళ్తున్నాం అంతే. ఓకేనా? సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి. ఆయన అర్థం కాబట్టి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ వీళ్ళు లైక్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపటి ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.